చేస్తారు కదా ఆ అవిసె గింజల నుంచి తీసిన క్యాప్సిన్. ఇందులో omega-3 omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది బాడీలోకి వెళ్తే మీ డౌటే చూద్దాం, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అనుకుంటాం. అవునా? ఇది బాడీలోకి వెళ్తే ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. లేదు సార్, మీ చేతిలో పెట్టుకోండి. ఇస్తా ఫుడ్, బిఫోర్ ఫుడ్ ఇస్తే మళ్ళీ మీకు బాగా అనుకుంటుంది. అంటే మీకు పైన కనపడాలి సార్. సో ఒకసారి ఇది క్యాప్సిల్స్ చెట్లు పెట్టుకోండి. థర్మోకోల్ ఇది మనం ఏం చెప్తున్నాం, 300 సంవత్సరాలు వచ్చినా భూమిలో అట్లాగే ఉంటుంది, కరగదు, అంటించినా దాని లిక్విడ్ అలానే వస్తుంది. కానీ ఇది ఫ్లాక్స్ ఆయిల్. ఇదేంటంటే omega-3 omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటి వల్ల ఏం చేస్తుందంటే బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని తీసేస్తుంది. అది ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం. రైట్? థర్మోకోలే కదా సార్? మళ్ళీ ఏమన్నా ధర్మకులే కదా, అధర్మమేం కాదు కదా. మీకు థర్మోకోల్ ఇచ్చాను సార్. సో ఇప్పుడు ఎలా ఉంది? పూర్తిగా డైల్యూట్ అయిపోయింది కదా. అంటే ఇప్పుడు ఒక కొవ్వు పదార్థాన్ని మీ చేతిలో పెట్టాం, అవునా? అంటే దాన్ని కొవ్వు పదార్థం మళ్ళీ కొవ్వు పెట్టాలంటే నేను మళ్ళీ ఏమన్నా కష్టమైంది. సో ఇది ఫ్యాటీ యాసిడ్. ఏంటి అంటే కొవ్వును కరిగించి ఒక ఆయిల్ అనమాట ఫ్యాటీ యాసిడ్. ఆ ఫ్యాటీ యాసిడ్ ఏం చేస్తుందంటే ఫ్యాట్ని కరగదీస్తుంది. మీ అందరికీ బయట omega-3 omega-6 ఇవన్నీ దొరుకుతాయి. సో అవి ఎలా పనిచేస్తున్నాయో మీకు మ్యాక్సిమం తెలియదు, అవునా? సో ఇది ఫ్యాటీ యాసిడ్, ఫ్యాట్ లాంటి దాన్ని కరగదీస్తుంది, అవునా? సో చాలా వరకు మనం ఏం చేస్తామంటే బిలీవ్ చేయం, బయటికి వెళ్తాం, ఏదో వాడుతున్నాం అంటే వాడుతున్నాం అని చెప్తాం. ఇక్కడ మీకు చాలా వరకు డెమో ప్రొడక్ట్స్ కాలేదు. ఒక ఐరన్ కావచ్చు, ఒక కాల్షియం కావచ్చు, ప్రతి దానికి మన దాంట్లో డెమోస్ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళకి చూపించండి సార్ ఒకసారి. అంటే గుండె అందరికీ ఉంది కదా, లాభం ఎక్కువ.